బాబా వారి గురించి ఆయన హోమం చేస్తే ఆ బాబా వారి యొక్క మంత్రాలు వింటే నవరంధ్రాల బాబా వారి జీవితంలో ఆయన ఖురాన్ బోధించిన ద్రోహి అని, హిందూ ధర్మ షిరిడీలో ద్రోహి అని. సాయి సహస్రనామ స్తోత్రం అనేటువంటి పేరున ఒక వైదిక హవనం ఎందుకండి మీరు ఎవరు మాట్లాడట్లేదు, మౌనంగా ఎందుకు నమాజ్ చేయడానికి మసీదులు ఉన్నాయి, భజన చేసుకోవడానికి దేవాలయాలు ఉన్నాయి. దేవనాగరి లిపిని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి దేవనాగరి లిపిలో ఉన్న వేదాలు తప్ప నేనేదో మా గురువని రమణానంద మహర్షి వారిని వెనకేసుకు రావటం కాదండి. ఎన్నో అసత్య ప్రచారాల వీడియోలు చూస్తున్న హిందూ బంధువులారా, సాయి బంధువులారా, ఒక్కసారి నేను చెప్పే సత్యాలను శ్రద్ధగా ఆలకించండి. రమణానంద మహర్షి వారు బాబా గురించి ఎవరైనా విమర్శలు చేస్తే ఆయనే ముందుగా స్పందిస్తారు. ఎందుకంటే ఆయన బాబాను పరమ గురువుగా ఆరాధిస్తూ ఉంటారు. మరి ఆయన ఎప్పుడు ఆ గురుభక్తిని చాటుకుంటూ ఉంటారు. ఆయనంత గురుభక్తిని నేను చూపించలేకపోయినా ఏదో ఉడతా భక్తిగా అసత్య ప్రచారాలలో ఉన్న సత్యమేమిటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను చెప్పే విషయాలు సత్యము అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి. మరి రమణానంద మహర్షి వారు బాబావారి పట్ల ఉన్న గురుభక్తిని చాటుకుంటూ బాబావారిపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ శతప్రశ్న సరసంధానం అనే గ్రంథాన్ని రచించి షిరిడీలో ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపచేసి 5 రోజులు షిరిడీ సాయి సహస్రనామ స్తోత్రాలతో అక్కడ హోమం చేయటం జరిగింది. మరి ఆ సహస్రనామ స్తోత్రం ఎవరు రచించారు అంటే అది రమణానంద మహర్షి వారే రచించారు. అది ఎలా రచించారు అంటే బాబా వారి యొక్క జీవిత విశేషాలు అన్నిటినీ కలిపి ఒక స్తోత్రంగా ఆయన సమకూర్చి రచించిన స్తోత్రం అది. మరి బాబావారు సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లా అచ్చా కరేగా అనే మాటలు తరచూ అంటూ ఉంటారని ప్రతి ఒక్క హిందూ బంధువుకి తెలిసిన విషయమే కదా. అలా మరి బాబావారు కొంతమంది ముస్లిం భక్తులకు కూడా ఖురానును బోధించడం జరిగింది. అది సత్యమే కదా. మరి అదే విషయాన్ని మరి బాబావారి జీవిత విశేషాలన్నీ కలిపి స్తోత్రం రచించినప్పుడు మరి ఆ విషయాన్ని కూడా అందులో రచించాలి కదా. మరి అలా రచించిన స్తోత్రంతో హవనం చేస్తే దానిని ఎంతగా విమర్శించి ఎంతగా ట్రోల్ చేస్తున్నారు అంటే మరి వీళ్ళ దుర్మార్గానికి అంతే లేకుండా పోయింది. శ్రీకాంత్ శర్మ అనే అతను ఈ మహర్షి వారు చేసిన హోమం గురించి ఆయన మాట్లాడిన మాటలు మీరు వింటే బాబా భక్తులు అందరూ కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే బాబా వారి గురించి ఆయన హోమం చేస్తే ఆ హోమం వైదిక హోమం కాదట, మారణ హోమం అట. ఆ హోమ మంత్రాలు వింటే అంటే బాబా వారి యొక్క మంత్రాలు వింటే నవరంధ్రాలలోంచి రక్తం కారుతుందంట. ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతూ వీడియో చేశాడు అంటే మరి అవన్నీ వింటే సాయి భక్తులు ఎంతో బాధపడతారు. అక్కడ వారు విమర్శించింది రమణానంద మహర్షి వారిని కాదు, బాబా వారిని విమర్శించారు. బాబావారి జీవితంలో ఆయన ఖురాన్ బోధించారు, భగవద్గీత బోధించారు, విష్ణు సహస్రనామాల యొక్క విశిష్టత ఏమిటో చెప్పారు, మన మత గ్రంథాల గురించి ఎన్నో చెప్పారు. అన్నీ ఉన్నాయి. మత సామ్రాజ్యం కోసం బాబావారు ఎంతో పాటుపడ్డారు. మరి అవన్నీ కూడా రమణానంద మహర్షి వారు రచించి పఠిస్తూ హవనం చేశారు. ఎంతో భక్తితో, గురుభక్తితో అక్కడ హవనం చేశారు. మరి దానిని ఎంత తీవ్రంగా మరి ట్రోల్ చేస్తూ రమణానంద మహర్షి వారిని సనాతన ధర్మ ద్రోహి అని, హిందూ ధర్మ ద్రోహి అని ఇష్టానుసారంగా మరి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ శ్రీకాంత్ శర్మ అన్న మాటలు ఏమిటో వినండి. అది హోమం కాదు, మారణ హోమం. రమణానంద మహర్షి షిరిడీలో సాయి సహస్రనామ స్తోత్రం అనేటువంటి పేరున ఒక వైదిక హవనం అనేటువంటి పేరుతో హోమం చేశాడు. సో మీ నవరంధ్రాల్లో నుంచి రక్తం ఏరులై పారాలి అంటే కనుక అలాంటి వికృతమైనటువంటి అలౌకికమైనటువంటి దివ్య అనుభూతి మీరు పొందాలి. ప్రత్యక్ష నరకాన్ని చవి చూడాలి అనుకుంటే కనుక భయంకరమైనటువంటి శోకం, అది శ్లోకం కాదు. విన్నారు కదండి, ఇతను ఎంత దారుణంగా విమర్శించాడో చూసారా. ఇది రమణానంద మహర్షి వారిని విమర్శించటమా, బాబావారిని విమర్శించటమా? ఖచ్చితంగా బాబావారిని విమర్శించటమే. మరి ఇటువంటి వారందరిని చూస్తూ బాబా భక్తులు ఇంకా ఎలా మౌనంగా ఉంటున్నారండి? ఎందుకండి మీరు ఎవరూ మాట్లాడట్లేదు, మౌనంగా ఎందుకు ఉంటున్నారు?
1 సంవత్సరం క్రితం కాశీలో బాబావారి విగ్రహాలను గుడి నుంచి తొలగించారు కొంతమంది. మరి ఆ సందర్భంగా మాట్లాడిన మాటలను ఒక్కసారి వినండి. షిరిడి సాయిబాబా దేవాలయాలకు సంబంధించినటువంటి భక్తులకు కానీ సంస్థలకు కానీ చెబుతున్నా నేను, ఎవరు కూడా మీరు సర్వమత సామరస్యమని అక్కడ కూర్చొని నమాజ్ చదవడము, ముస్లిమ్స్ అందరూ కలిసిమెలిసి నమాజులు చదవడము, అల్లా భజనలు చేయడము, ఇటువంటి పనులు చెయ్యకండి. నమాజ్ చేయడానికి మసీదులు ఉన్నాయి, భజన చేసుకోవడానికి దేవాలయాలు ఉన్నాయి. మీరు వెళ్ళి మసీదులో వెళ్ళి రాముని భజనలు చేస్తారా? చూశారా బాబు, మసీదులకు వెళ్ళి ఎవరైనా రాముని భజనలు, శివుని భజనలు, అమ్మవారి భజనలు చేస్తారా? వాళ్ళు ఊరుకుంటారా? మరి మీరెందుకయ్యా అనవసరమైన దాంట్లో జోక్యం పలుకుతున్నారు? బాబా వారు సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లా ఒకటే, శివుడు ఒకటే అని ఆయన లెవెల్లో ఆయన చెబితే అల్లా గురించి ప్రచారం చేశాడు అని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతూ ఉన్నారు. బాబా ఎక్కడ ముస్లిం ప్రచారం చేయలేదు. విన్నారు కదండి. మరి రమణానంద మహర్షి వారు ముస్లింల పక్షపాతి అంటే మరి ఇలా ఎందుకు చెప్పారంటారు? రమణానంద మహర్షి వారు సనాతన ధర్మద్రోహి, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని విమర్శించేవారు. మరి 2000 పైగా శివలింగాలను అక్కడ ప్రతిష్ఠించిన వారు సనాతన ధర్మద్రోహ. చాలామందికి తెలియని 10 మహావిద్యా దేవతలు, 10 భైరవులు, అష్టమాతృకలు, అష్టభైరవుల గురించి ఎంతో వైభవంగా వారి గురించి ప్రవచనాలు చెప్పి వారి విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠింపచేసి ఆరాధనలు చేస్తున్న రమణానంద మహర్షి వారు సనాతన ధర్మద్రోహ. 1008 శ్రీచక్రాలను ప్రతిష్ఠింపచేసి శ్రీచక్రం యొక్క విశిష్టతను తెలియచేసి ప్రవచనాలు చెప్పి 3 నెలల్లో 1008 శ్రీచక్రాలు సంకల్పం చేసిన వెంటనే ఆయనకి సంకల్ప శక్తి ఉంటుంది. 3 నెలల్లో 1008 శ్రీచక్రాలను ప్రతిష్ఠింపచేసి శ్రీచక్ర ఆరాధనలు చేపిస్తూ ప్రతి ఇంటిలో శ్రీచక్రం ఉండేలాగా చేసి వారితో ఆరాధనలు చేపిస్తూ అక్కడ పీఠంలో ఎంతో వైభవంగా ఆరాధనలు చేస్తూ ఉన్న రమణానంద మహర్షి వారు సనాతన ధర్మద్రోహిన ఎలా అనగలుగుతున్నారండి? తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా? అంతేనా? లక్ష్మీనారాయణుల విగ్రహాలు అక్కడ ఉన్నాయి, బ్రహ్మ సరస్వతి విగ్రహాలు అక్కడ ఉన్నాయి, శ్రీరామచంద్రుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ ఉంది. మీకు చెప్తే వీడియో చాలా పెద్దదైపోతుంది. అలాంటి దేవీ దేవతలను, హిందూ దేవీ దేవతలను అక్కడ వైభవంగా ప్రతిష్ఠించి ఆరాధనలు చేస్తూ అందరితో చేపిస్తూ ఉన్న రమణానంద మహర్షి వారు సనాతన ధర్మద్రోహిన. సనాతన ధర్మాన్ని వైభవంగా నిలబెడుతున్నవారు కదండి. ఒక విషయం ఏమిటంటే వేదాలు. ఈ వేదాల విషయంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మానవ తప్పిదాల వల్ల ప్రింటింగ్ దోషాలు, స్వరపరమైన దోషాలు, అలాంటి ఎన్నో దోషాలను ఆయన చూసి వాటిని పరిష్కృతం చేయాలని, మానవాళికి స్వచ్ఛమైన అటువంటి ప్రింటింగ్ దోషాలు లేని తెలుగు లిపిలో ఉన్న వేదాలను మానవాళికి అందించాలని సత్సంకల్పంతో ఆయన 5 సంవత్సరాలు కష్టపడి వేద సేవ చేస్తే ఆయనకి దక్కింది ఏమిటి? విపరీతమైన విమర్శలు. ఎందుకండి అంతగా విమర్శించటం? ఆయన చేసింది మంచి పనే కదా. ప్రింటింగ్ దోషాలు లేకుండా పరిశుద్ధమైన తెలుగు లిపిలో వేద గ్రంథాలను మానవాళికి అందిస్తే వాటిని అందుకోవటానికి ఎందుకండి అంత బాధ? మరి ఆయన చేసింది తప్పు అంటే మరి దేవనాగరి లిపిలోని వేదాలను ప్రామాణికంగా చేసుకునే కదా. రమణానంద మహర్షి వారు తెలుగు లిపిలో మరి ప్రింటింగ్ దోషాలు లేకుండా స్వచ్ఛమైన వేదాన్ని మనకు అందించారు. అంటే మరి ప్రింటింగ్ దోషాలు తెలుగు లిపిలో లేవు అంటే మరి దేవనాగరి లిపిని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి దేవనాగరి లిపిలో ఉన్న వేదాలు తప్ప? మీ ఉద్దేశం ఏమిటి అసలు? ఎందుకు అలా విమర్శిస్తున్నారు? సనాతన ధర్మాన్ని ఎంతో వైభవంగా నిలబెట్టారు అక్కడ పీఠంలో. అలాంటి ఆయన్ని సనాతన ధర్మద్రోహి, హిందూ ధర్మద్రోహి, ఆయన ముస్లింల పక్షపాతి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? నేనేదో మా గురువని రమణానంద మహర్షి వారిని వెనకేసుకు రావటం కాదండి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన సనాతన ధర్మద్రోహి అని ఎలా అనగలుగుతున్నారు? ఒక్కసారి పవిత్రమైన హృదయంతో ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. విమర్శనా దృష్టితో చూడటం, వక్రబుద్ధితో చూడటం మానుకుంటే సత్యం మీకు కనబడుతుంది.
ద్వేషాన్ని దూరం చేసి సత్యాన్ని ప్రజలకు తెలియజేసే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.